కూడా తెలియదు, ఆయనకి తెలియనట్టు నటన. అంటే ఎంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అంటే ఆనాడు నేను దయచేసి వెంకటేశ్వర స్వామి హుండీ లెక్కింపులో డబ్బులు చోరీ జరిగితే ఆ దొంగ తనంతట తానే వచ్చినా వీళ్ళు పట్టుకున్నా ఏదో ఒకటి జరిగింది మొత్తం మీద వస్తే అతనికి రిలాక్సేషన్ ఇస్తూ ఆస్తులన్నీ రాసిస్తున్నాడు కాబట్టి వదిలేయడం, రాజీ కుదిర్చేయడం ఏదో చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రికి చెప్పకుండా ఆ పార్టీ నేతలు ఎవరైనా కావచ్చు, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారా, సుబ్బారెడ్డి గారా, ఇంకో ఎక్సా వైఆ జెడ్డా, నేను వ్యక్తుల పేర్లు కాదు ఇక్కడ ముఖ్యం, ఆ పార్టీ నేత బోర్డు చైర్మన్గా ఉండి ముఖ్యమంత్రికి చెప్పకుండా అంత పెద్ద ఆస్తుల్ని వెనక్కి రాయించుకుని అతన్ని కేసులోంచి బయటికి పంపించేస్తారా? ఇది నమ్మదగ్గ విషయమేనా? ఏ ముఖ్యమంత్రి అయినా కానివ్వండి అనేది ఇంపార్టెంట్. ఒకటి. రెండవది, ఆశ్చర్యం ఎందుకు కలిగిస్తుంది? చిన్న చోరీ ఎలా అవుతుంది? పైగా ఇప్పుడు చనిపోయిన అతన్నట చంపేదాకా తీసుకెళ్తున్నానంట చంద్రబాబు నాయుడు. దర్యాప్తు చేస్తూ ఉంటే చంపేదాకా తీసుకెళ్తున్నాడంట చంద్రబాబు నాయుడు. అంటే ఒక మాట మాట్లాడడానికి ఒక వెరపు, ఒక నైతికత ఇవేమి ఉండవసరలే. చిన్నాన్నని చంపిన వాళ్ళని వెనకేసుకొచ్చిన వాళ్ళు దీన్ని ఎలా మాట్లాడతారు? పట్టాభి గారు, దీని మీద మీరు కూడా స్టడీ చేశారు కదా. ఇవాళ కోర్టు చేసిన కామెంట్స్ కానీ, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్ కానీ, లేకపోతే మొత్తం ఈ వ్యవస్థలో వాళ్ళు చేసిన పని కానీ, పోలీసులకు మాత్రమే చర్యలు పరిమితం అవుతున్న ఈ పరిస్థితుల్లో మరి చేసిన పెద్దలు, చేయించిన పెద్దలు, లేకపోతే చేయించిన అంటే దొంగతనం చేయించిన పెద్దలు కాదు నా ఉద్దేశం, రాజీ చేయించిన పెద్దలు, కేసును మూయించేసిన పెద్దలు, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి? పట్టాభి గారు ప్లీజ్. వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి బాణన్నకి, మురళీ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డికి ఒక చెంపపెట్ట లాంటి డైరెక్షన్. ఎందుకంటే ఇప్పుడే మీరు ప్లే చేసి వినిపించారు, చాలా చిన్న విషయం అంట. స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో కొన్ని కోట్ల మంది సమర్పించేటటువంటి కానుకల్ని చోరీ చేయటం చాలా చిన్న విషయం అంట జగన్మోహన్ రెడ్డికి. అటువంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తికి ఈ రోజున కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఒక చెంపపెట్టుగానే భావించాలి. కోర్టు ఏం అట్లా భావించట్లా, దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఇది కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసేటటువంటి అంశం. దీన్ని ఎక్కడా కూడా ఈజీగా తీసుకునే పరిస్థితి ఉండకూడదని చెప్పి కోర్టు చాలా సీరియస్ గా పరిగణలోకి తీసుకుంది. కాబట్టి దర్యాప్తు ఆదేశించడం కానివ్వండి, ఈ రోజున ఆ రాజీ చేసినటువంటి అధికారుల పైన క్రిమినల్ చర్యలు తీసుకోమని ఒక డైరెక్షన్ ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ కూడా జరగటం మనం చూస్తున్నాం. రెండవది వికే గారు, ఇది ఖచ్చితంగా కేవలం చోరీ చేసినటువంటి వ్యక్తికో లేదంటే రాజీ చేసినటువంటి అధికారులకో పరిమితమైనటువంటి అంశం కాదు. దీని వెనక ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా ఉన్నారు. రవికుమార్ వెనక ఉన్నారు. రాజీ చేసినటువంటి పోలీస్ స్టేషన్ లో అన్ని అనుకూలంగా మార్చినటువంటి సిఐ జగన్మోహన్ రెడ్డి, 1 టౌన్ సిఐ, తిరుమల 1 టౌన్ సిఐ జగన్మోహన్ రెడ్డి, అతని వెనక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఆనాటి ప్రభుత్వ పెద్దల యొక్క డైరెక్షన్ లేనిదే ఈ వ్యవహారం ఏది కూడా జరిగేటటువంటి పరిస్థితి లేదు. చోరీ జరిగినటువంటి తేదీ ఏప్రిల్ 29, 2023. జరిగిన తర్వాత మరణించినటువంటి సిఐ సతీష్ ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో 24/2023, ఆ ఎఫ్ఐఆర్ నమోదు దగ్గర నుంచే మొదలైంది సార్ మొత్తం కాన్స్పిరసీ కుట్రంతా కూడా. కేవలం రాజీ అన్నది లోక్ అదాలత్ రాజీ అదంతా తర్వాత జరిగింది. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు వారు పెట్టినటువంటి సెక్షన్ల దగ్గర నుంచి ప్రభుత్వ పెద్దలే నడిపించారు. సిఐ జగన్మోహన్ రెడ్డి కరుణాకర్ రెడ్డికి